ఆటగాడి ఆట కట్టినట్టేనా? అడ్డగోలుగా వాగితే అధోగతి తప్పదా? యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరికీ ఈ పేరు తెలియంది కాదు. ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఊగిపోతూ వీడియోలు తీసి సబాష్ అనిపించుకున్నాడు. ఇక అదే ఊపులో ఈ ప్రపంచ ఆటగాడు తెలంగాణ అధికారులపై కూడా బెట్టింగ్ బాంబ్ పేల్చాడు. సరే, పేల్చితే పేల్చాడు, మరి ఆధారాలు చూపించాడా అంటే ఆన్సర్ లేదు. ఇదిగో ఆధారాలంటూ ముందుకొచ్చాడు, కానీ అందులో పసలేదు. మరి చీమ పుట్టలో వేలు పెడితే కొట్టకుండా ఉంటుందా? పోలీసుల్ని గిచ్చి జోల పాడితే ఊరుకుంటారా? వాళ్ళు పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఇక దేవుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది వాగితే ఊరుకుంటారా? దేవుడు మాట ఏమో గానీ ప్రజలు మాత్రం అస్సలు ఊరుకోలేదు. హిందూ దేవుళ్లను దూషిస్తూ మనోడు చేసిన వీడియోలపై అందరూ కన్నెర్ర చేశారు. అంతవరకు ఎవరైతే సపోర్ట్గా నిలిచారో వాళ్లే చీకొట్టారు. సుమారు 10 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్స్ మనోడిని అన్ఫాలో చేశారు. ఇన్స్టాగ్రామ్లో అన్వేష్కు సుమారు 1.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. అయితే హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా వీడియోలు చేసిన తర్వాత ఆ సంఖ్య కాస్త 1.3 మిలియన్స్కు తగ్గింది. కట్ చేస్తే లేటెస్ట్గా మరో ఝలక్. అన్వేష్ వీడియోలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అతని ఇన్స్టాగ్రామ్ ఐడిని తొలగించాలంటూ మేటా సంస్థకు లేఖ రాశారు. పోలీసులు అభ్యర్థన పరిశీలించిన మేటా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ పై బ్యాన్ విధించింది. సో హీరో కాస్త జీరో అయ్యాడు. ఇదే అంశం గురించి మా ప్రతినిధి బొజ్జయ్య పూతలపట్టు నుంచి మనతో మాట్లాడతారు. బొజ్జయ్య, చెప్పండి, నిజంగా ఇన్ఫ్లుయెన్సర్ మాటలు సమాజంపై ఎంతవరకు ప్రభావం చూపుతాయంటారు? గుడ్ మార్నింగ్ గగన. ఖచ్చితంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ సమాజం పైన గట్టిగా ప్రభావం చూపుతా ఉంది. అందుకు ఉదాహరణలు మనం చూస్తూనే ఉన్నాము. సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఈ సోషల్ మీడియాలో మంచి ఉంది, చెడు ఉంది. మనం మంచి సోషల్ మీడియాలో బొజ్జయ్య చెప్పండి కంటిన్యూ. సోషల్ మీడియా అంటేనే ప్రతి ఒక్కరికి బొజ్జయ్య, అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మీ వాయిస్ వినిపించట్లేదు. మేడం, ఓకే, చెప్పండి. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి మంచి ఉంది, చెడు ఉంది. సోషల్ మీడియాలో మంచిగా తీసుకోవాలి. ప్రత్యేకించి ఈ యూట్యూబర్. హలో, బొజ్జయ్య చెప్పండి, డిస్టర్బెన్స్ గా ఉన్నట్లుంది, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకేనా మేడం? చెప్పండి. సోషల్ మీడియాలో ప్రత్యేకించి ఇప్పుడు నా అన్వేషణ గురించి అతను 0 నుంచే స్టార్ట్ అయ్యాడు, హీరో అయ్యాడు. కానీ మన హిందూ దేవతలను కించపరుస్తూ ఆ హీరో స్థాయి నుంచి 0 పడిపోయి ఇంకా అధపతాలని కూడా పడిపోతాడు. ప్రజెంట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మాత్రమే బ్యాన్ అయింది. ఇంకా కూడా అతనికి ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ కూడా బ్యాన్ చేసి మన ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. ఇది సెలబ్రిటీలకి అందరికి కూడా మంచి ఒక గుణపాఠంగా ఉంటుంది కూడా. ప్రత్యేకించి సెలబ్రిటీలు యువతకు మంచి సందేశాన్ని ఇవ్వాలంటే మంచి వాటినే తీసుకోవాలి. వాళ్ళు 1కి 4 సార్లు ఆలోచించి వాళ్ళు సందేశాన్ని ఇవ్వాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.